నా రైతులందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చేసి మన టమాటా తోటలో ఉండడం జరిగింది. మామూలుగా వర్షాకాలంలో టమాటా పంట పెడితే ఎలా ఉంటుందంటే, నేను ఈ పంటలో నిలబడుకుంటే ఈ కట్లు అంటే నాకంటే ఇంకా ఎక్కువ హైట్ ఉంటాయి టమాటా చెట్లు. కానీ ఇప్పుడు ఏమైందంటే సమ్మర్ కదా, ఈ సమ్మర్ లో మా టమాటా చెట్లు ఎంత ఉంటాయి అంటే కూర్చున్నా కూడా అంత హైట్ కూడా లేవు. ఇప్పుడు మనమైతే వీడియో కూర్చొని చెప్పుకుందాం, ఎందుకంటే నిలబడుకుంటే వెనకాల ఏముందో కూడా మీకు అర్థం కాదు. కూర్చుంటేనే మీకు ఇది టమాటా చెట్లు అనే విషయం మీకు అర్థమవుతుంది. మన తోటకైతే ఇప్పుడైతే 58 రోజులు అవుతుంది. ఇప్పుడైతే మన తోటలో అయితే కాయలు మాగిపోయినాయి. దాదాపుగా చలికాలంలో అయితే వర్షాకాలంలో అయితే టమాటా పంట అయితే ఈ హైట్కి అయితే చెట్లలో పూత పిండి కూడా సెట్ అయ్యిండదు, సెట్ అయ్యి అయినట్టు ఉంటుంది. దీనిపైన మామూలుగా క్రాప్ కాసి కాయలు పెరగడము మాగడము అన్ని కూడా పైనుంచి జరుగుతుంది. కానీ ఆ లోపే మనకి ఈ వేసవకాలం కదా, ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఈ హైట్ లోనే కాయలు మాగిపోవడము పెరగడము చెట్టు స్టాప్ అయిపోవడం అన్ని జరిగిపోతుంది అనమాట. ఇంకో ధరల విషయానికి వస్తే ఏం పెద్ద ధరలు ఏం లేవు. ఇప్పుడైతే మనమైతే ఇంతకుముందు అయితే ఈ పంట ఇంతైతే ఉంది కదా. ఇంకో విషయం అంటే ఇది సెకండ్ క్రాప్. మనం ఆల్రెడీ ఇంతకుముందు మస్క్ మిలాన్ పెట్టినాము. మస్క్ మిలాన్ పెట్టిన తర్వాత మళ్ళీ టమాటా పెట్టినాము. దాదాపుగా 10 గట్ల పేపర్లో అయితే మనం అయితే టమాటా నాటడం జరిగింది. 10 గట్ల పేపర్కే దాదాపుగా అయితే మనకైతే ₹1,00,000 దాకా ఖర్చు వచ్చింది. కానీ ఈ ఇప్పుడున్న ధరల విషయానికి వస్తే కానీ మనకైతే ₹1,00,000 వస్తుందనే నమ్మకం అయితే మనకైతే లేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ ₹150 నుంచి ₹100 మధ్యలో పోతుంది అంతే కదా. ఈ టైంలో ఇంకా మన కమిషన్లు గేటు కూలీ ఇప్పుడు ఇక్కడ ఉన్న కూలీ లేబర్ అనేది తీసేస్తే మనకైతే పెద్దగా రేట్లు ఏమి గిట్టుబాటు ఖర్చు పెట్టింటే ఇంకా ₹1,00,000 పెట్టిండొచ్చు, ఇంకా ₹2,00,000 పెట్టిండొచ్చు. ఈ 10 గట్ల పేపర్కి 2 అయినా అయ్యిండొచ్చు, 3 లక్షలైనా అయ్యిండొచ్చు. అది దాంట్లో ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇప్పుడు అనుకూల పరిస్థితి రేట్లు కూడా లేవు ఉద్దేశంతో మనమైతే పెద్దగా ఈ టమాటా మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనే విషయం మనకు అర్థమైపోతుంది. దాదాపుగా 2-3 నెలల నుంచి టమాటాకి రేట్లు లేవు కాబట్టి ఇంకెప్పుడు రేట్లు వస్తాయనే విషయం కూడా డౌట్గా ఉంది. అలా అని చెప్పి ఈ టమాటా వ్యవసాయం చేయకుండా పోయినామంటే ఈ రేట్లు ఎప్పుడు చమ్ముకొని పోతాయో కూడా తెలియదు. మళ్ళీ ₹1000 ఎప్పుడు అమ్మేస్తుంది అనేది ఒక డౌట్ కూడా ఉంది. మనం కూడా మళ్ళీ ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ ఇలాంటి రైతులకి మీరైతే ఇప్పుడు మేమైతే ట్రైనే ₹70-80 లేదంటే 100-120 అంతే మా దగ్గర అమ్ముతుంది. 25 కేజీల ట్రైనే ₹120 ₹130 ఐస్ రేట్ అంటే అమ్ముతుంది కదా. మీరైతే కేజీ ఏం రేటు కొంటున్నారో మా రైతులు కాకుండా ఎవరన్నా బయట ఉన్న వాళ్ళైతే మీరు మార్కెట్లో రైతులు బజార్లో ఏం రేటు కొంటున్నారనే విషయం అయితే మీరైతే కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏమంటే మా వీడియోలు మామూలుగా చూస్తుంటారు కదా, ఒక లైక్ అయితే కొట్టడమే లేదు అసలుకి. ఒక లైక్ కొడితే ఇంకా 4 వీడియోస్ అయితే షేర్ అవుతాయి. ఈ టమాటా అయితే అంటే వేసవకాలం కదా, మనం ఎక్కువగా ముందులు ఎలాంటి వదులుకోవాలంటే ఇలాంటి తోటలకు కూడా మామూలుగా సియాన్, మెగ్నీషియం, యూరియా కంటెంట్ ఉన్నవి, అదేవిధంగా గ్రోత్, యూమిక్ యాసిడ్ అమినో యాసిడ్ ఇలాంటివన్నీ మనమైతే మందులు వదులుకోవడం వల్ల ఏమవుతుందంటే మన తోట గ్రోత్ వచ్చి పెద్దగా ఎక్కువగా ఖర్చులు పెట్టి మందులు పెద్ద బ్రాండ్లు అనేది తెచ్చి వదిలినా జరిగేది మాత్రం ఎక్కువ డిగ్రీలు అంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో అయితే టమాటా పెద్దగా పండదు. కాబట్టి మనమైతే వర్షాలు పడేంత వరకు అయితే చూసి చూడనట్టుగా ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లలో మనం ఎక్కువగా పెట్టుబడులు పెట్టేసేసి అదేవిధంగా మనమైతే పంటలు అయితే చాలా దెబ్బతినేస్తాము. ఇప్పుడున్న ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్లో అయితే మనకైతే పెట్టుబడులు కాదు కదా, మనం పెట్టిన దాంట్లో 10% కూడా డబ్బులు అయితే రిటర్న్స్ కూడా రావు. అదేవిధంగా మన కష్టం కూడా వేస్ట్ అవుతుంది, అదేవిధంగా టైం కూడా వృధా అవుతుంది. కాబట్టి మనం లేదనకన్నా చేయాలి. వ్యవసాయం రైతు నమ్ముకున్నాడు కాబట్టి వ్యవసాయాన్ని ఇంకేది కొనసాగించాలనే ఉద్దేశంతో మనమైతే వ్యవసాయం అయితే మనం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రభావాలు అయితే మేమైతే ఇంతకుముందు అయితే మస్క్ మిలాను, వాటర్ మిలాను, బొప్పాయి, అరటి, టమాటో దేనికి ఉంది, వంకాయ దేనికి రేట్ లేదు. మీరేం బజార్లో ఏమో ఎక్కువ రేట్లు పెట్టి కొంటున్నారు. ఇలా ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్లు పెట్టేసి మనం అయితే నష్టపోతాం. రైతులు అయితే చూసి చూడనట్లయితే ఇప్పుడైతే వ్యవసాయం అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడైతే మనకు టమాటాలో పూర్తిగా శాంపుల్ అయినా కదా కాయలు. ఇప్పుడున్న రేట్లకైతే మనకు ఖచ్చితంగా ఈ పంట అయితే లాస్ అయిపోయినట్లే. ఎందుకంటే ఇప్పుడున్న కాయలంతా ఒక 4 కోతలు పెరిగితే కాయలంతా కూడా అంటే దాదాపుగా మన దగ్గర అయితే ఒక 2 వారాల్లో అయితే కాయలు అయితే కంప్లీట్ అయిపోతాయి. 2 వారాల్లో రేట్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా పెరిగే అవకాశాలు అయితే 100% కూడా లేదని అయితే నాకైతే అర్థమైపోతుంది. ఇంకో విషయం ఏమంటే మనకి ఇప్పుడైతే టమాటా పంట లాస్. అదేవిధంగా ఇంతకుముందు మస్క్ మిలాన్ అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు 1 మంత్ బ్యాక్ అయితే మనకైతే మస్క్ మిలాన్ వచ్చింది. అది కూడా జీరో మార్కెట్, అసలుకి ఏమంటే కూడా ఏం తోటల్లో మార్కెట్ తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. అదైతే జీరో మార్కెట్. టమాటా కూడా పోయింది. అదేవిధంగా మనలాంటి రైతులు ఇంకా ఎలా ఉన్నారంటే వేరే పంటలు పండించేటారు కదా, అరటి పెట్టిన రైతుల పరిస్థితి కూడా సేమ్. వాళ్ళకు కూడా ఏదంటే జస్ట్ కూలోళ్ళకి వాళ్ళకి చేతుల నుంచి పోకుండా సరిపోతుంది. తోటలో ఉన్న సరుకునైతే బయట బండ్లేకేస్తున్నారు అంతే. కానీ మీరు బజార్లో అయితే ఏమేమి రేట్లు కొంటారనే విషయం అయితే మనకైతే తెలియదు. వంకాయ రైతులు కూడా ఇదే విధంగా ఉంది. మనమైతే టమాటా మస్క్ మిలాన్ అయితే మనం లాస్ అయినాము. ఇక్కడ మేము 10 కేజీలు అమ్ముతున్న రేటు మీకు మీరు 1 కేజీనే కొనొచ్చు. మాకైతే ఒక 100 కేజీలకు వచ్చే రేటు మీకు అక్కడ 1 కేజీకి అమ్ముతుండొచ్చు వాళ్ళు. ఈ వ్యవసాయం ఎలా ఉందంటే ఇప్పుడు టమాటా గురించి మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు సోషల్ మీడియాలో ఎలా అలచల్ అయింది, 100 కేజీ 150 కేజీ అని చెప్పేసి ఏం అలచల్ చేశారు. ఇప్పుడు చూడండి కేజీ ఏం రేటు పడుతుంది. అసలుకి 25 కేజీల బాక్స్ వచ్చేసి మనకి ₹250 కాదు ₹150, అసలు ₹5 కూడా కేజీ. ₹4 ₹3 పరిస్థితి కూడా ఇట్లా వచ్చేస్తుంది. ఏం చేస్తాం, ఏం చేయలేని పరిస్థితి. ₹2 లెక్కన కూడా కేజీలో కాయలు అయితే మార్కెట్లో వదిలేసి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక కేజీ ₹3 వదిలేసి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు 100 పోయింది 150 పోయిందని ఎక్కువగా అలసలు చేసి ఏదేదో చేసేసి టమాటాకాయలు కూర కూడా ఏనికని చేశారు. ఇప్పుడు తక్కువ రేటు ఉంది కదా, అందరూ టమాటా తినేట్టుగా కూడా ఇప్పుడు కూడా యూట్యూబ్లో పెట్టండి వీడియోలో, సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చేయని టమాటాలు తక్కువ రేటు అంటే అందరూ కూరలకు మళ్ళీ టమాటాలు వేస్తారు కదా, అప్పుడన్నా ఒక రేటు పెరుగుతుంది చూద్దాము.
అప్పుడు ఎక్కువ టమాటాల రేట్ ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు మీరు ఎక్కువగా యూట్యూబ్లో కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో ఎక్కువగా హల్చల్ చేశారు కదా. అప్పుడు ఏమన్నా కానీ టమాటాలు తినేసేసి టమాటా తినేది మానేసేసి అదే వేసుకోండి, కూరకి ఇదే వేసుకోండి, ఇదే వేసుకోండి, అదే వేసుకోండి అని యాడ్ల మీద యాడ్ ఇచ్చినారు కదా. ఇప్పుడు రైతులు చెడిపోతున్నారు కదా. కనీసం గిట్టుబాటు ధర అవుతుంది రైతుకి టమాటా పండిస్తాడనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు కానీ టమాటా కానీ ఎక్కువగా కూరలకు వేసి కానీ ఇదిగో ఎంతో అంతో కానీ రేటు కానీ లేకుండా పోయిందంటే రైతుకి ఖచ్చితంగా మీరు మళ్ళీ 100-150 పెట్టి కాయలు ఖచ్చితంగా కొనాల్సిందే. అదే ఇప్పుడు ఎందుకంటే ఇలా టమాటా రైతులు పెట్టి పంట చూసి విసుకొచ్చేసి టమాటా పెట్టగానే అయిపోతారు. మీరు 10 రూపాయలు కొని మీరేమో ఆనందంగా ఉంటారు. ఒక్క తూరిగా 100 రూపాయలు పెట్టి టమాటాలు కొనాల్సిందే. మీరు 1 కేజీని 2 కేజీలు ఎక్కువగా కొనుక్కొనేసి కూరలు అందరూ వాడుకున్నట్లయితే ఏమైనా కానీ రైతుకి ఏదో ఎంతో అంత గిట్టుబాటు ధర అయితేనే నెక్స్ట్ మళ్ళీ పంట పెడతారు. పంట పెడితే మీకు 100 రూపాయల రేటు ఖచ్చితంగా రాదు. లేదంటే కేజీ 100 రూపాయలు పెట్టి మీరు మార్కెట్లో 100% కొనాల్సిందే. చూడండి, రైతుల కోసం అయితే మీ ఊర్లో మీరు టమాటా ఏ విధంగా ఏ రేటు కొంటున్నారనే విషయం అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాదాపుగా యూట్యూబ్లో వీడియో పెట్టి 15-20 రోజులు అవుతుంది. మాకు 15-20 రోజుల నుంచి వీడియోలు ఎందుకు పెట్టలేదంటే మేము పండించిన పంటకైతే రేట్లు లేవు కదా, ఆ సాటిస్ఫాక్షన్ లేదు. లక్షలు అయితే లాస్ అయిపోయినాము. మనం చేస్తున్న పనిని మాత్రమే యూట్యూబ్లో మామూలుగా పెడుతుంటాము. మనం అయితే బయట ఏది చెప్పుకోవడానికి చేసుకోవడానికి బిల్డప్లకి అయితే వీడియోలు పెట్టాం కదా. ఎందుకనేసి ఇప్పుడు కూడా ఎందుకు పెడుతున్నామంటే టమాటాలు మాగినాయి, ఇది కూడా రేట్ లేదు, ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది మన పరిస్థితి మళ్ళీ మీతో షేర్ చేసుకుందామని రైతులు అందరి బాధ కూడా అర్థమవుతుంది. ఏం వీడియో పెట్టి రైతులకు ఏం సలహా ఇవ్వాలా, ఏం అడుగుతారు, కామెంట్లు చేస్తారు, ఫోన్లు చేస్తారు, నా రేట్లు ఎప్పుడు వస్తాయన్నా, ఎట్లా చేద్దాంనా, ఏం చేద్దాంనా అంటే నాకే తెలియదు. ఏం చేయాలా, నెక్స్ట్ ఏం పంట పెట్టాలా, ఎలా చేయాలనే విషయం నాకే అర్థం కాలేదు. నేను ఏదో ఒకటి చెప్పేసి దాన్ని గుడ్డిగా నేను వీడియో పెడతాను, ఒక 2000 మంది 3000 మంది చూస్తారు. చూసిన తర్వాత 2-3 అన్నా ఫాలో అయిపోతే నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మళ్ళీ రాంగ్ అయిపోతే రాంగ్ స్టెప్ అయిపోతే మళ్ళీ పంట లాస్ అయిపోతే కష్టం కదా. అందుకనేసి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే విషయం కూడా అర్థం కాలేదు. ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్గా అయితే టమాటా పంట పెట్టుకోవాలి. ఇప్పుడైతే కాస్ట్లీగా పెడితే మనమైతే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. చూసుకుందాం, వర్షాలు పడి ఏమైనా కానీ టమాటాలు బయట ఎక్కడైనా కానీ విదేశాల్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ టమాటా లేకన్నా డిమాండ్ అయితే మన దగ్గర రేట్ అయితే పెరుగుతుంది. ఆ రోజు కోసం మనం అయితే ఎదురు చూడాలి. మనం బాగుపడాలంటే ఆ పక్క ఉన్న రైతులు ఖచ్చితంగా చెడిపోతారే టమాటాలు, ఈ రైతు బాగుపడతాడు. 2 రైతులు చెడిపోతే ఒక రైతు బాగుపడతాడు. ఆ చెడిపోయే రైతులు ఎవరో, బాగుపడే రైతులు ఎవరో ఆ దేవునికి తెలియాలి. మనమైతే 2 దోస పంటలు ఒక టమాటా పెట్టినాము. ఒక దోసలో అయితే సక్సెస్ అయినాము. ఆ సక్సెస్ అయిన దోసలో మనం అయితే టమాటా పెట్టడం జరిగింది. ఈ పంటలో అయితే ఇంతకుముందు దోస పెట్టినాం కదా, దాంట్లో అయితే దాదాపుగా 2-3 లక్షలు అయితే మనకు డబ్బులు అయితే మిగిలింది. దీని తర్వాత వేరే పక్కన ల్యాండ్లో అయితే మనం అయితే దోస పెట్టడం జరిగింది. దాంట్లో అయితే ఇంచుమించుగా 3-4 లక్షలు అయితే లాస్ అయినాము. కొద్ది గొప్ప మేము తీసుకెళ్లి మా ఓన్ వెహికల్ తీసుకుని అమ్మినప్పటికీ కూడా 3 lakhs అయితే మనం 3-4 lakhs అయితే మనమైతే లాస్ అవ్వడం జరిగింది. కానీ మనం ఇంతకుముందు ఈ టమాటా పెట్టిన పంటలో ఇంతకుముందు దోస పెట్టడం వల్ల దాంట్లో వచ్చిన లాభానికి మనమైతే దీంట్లో పెట్టుకోవడం వల్ల ఇదేం లాస్ వచ్చినా కూడా ఏం పెద్ద సమస్య ఉండదు. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ పెట్టిన పంటలో పెట్టినాం కాబట్టి ఏం సమస్య ఉండదు. అయితే మనకి దోసలో అయితే మస్క్ మిలాన్లో అయితే భారీగా లాస్ వచ్చింది. టమాటాలు అయితే లాస్ వస్తుంది రాదనే విషయం ఇంకా 20 days ఉంటే మనకు తెలిసిపోతుంది మనకి. మీరు ఈ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినట్లయితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.